18వ శ్లోకంలో ఈ రెండిటి కాంబినేషన్. వికర్మ గురించి ప్రస్తావన చేయరు. వికర్మ అంటే నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అనేది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దానికి స్టాండర్డ్ ఎవరు? శాస్త్రం. కార్యాకార్య వ్యవస్థితం 16 అధ్యాయాలు చెప్తాడు. ఇది కార్యమా, ఇది అకార్యమా, చెయ్యకూడదా, చెయ్యవలనా అనేది నిర్ణయించేది ఎవరు? నాకు నేను నిర్ణయించుకుంటే, ఎవడి వారు నిర్ణయించుకుంటే ఈ సమాజమే అవుతుంది. నీకు నీవు నిర్ణయించుకోవడానికి కుదరదు కదా. శాస్త్రం చెప్పింది. శాస్త్రమును అర్థం చేసుకున్న పెద్దలైనా చెప్పాలి, శాస్త్రమైనా చెప్పాలి. ఒక్కోసారి అందరూ శాస్త్రాలు చదువుకోలేరు, దాని విషయాలు తెలియవు. కాబట్టి ఎవరు చెప్పాలి? దాన్ని తెలిసినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చెయ్యాలి. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఈ సందర్భంలో ఇది మంచిగా కాదా, సందర్భాన్ని బట్టి కూడా ఉంటాయి కదా. కర్మ విచికిత్స వృత్త విచికిత్స వాస్యాత్ తైత్రీయంలో వస్తుంది. ఏ తత్ర బ్రాహ్మణ సంవర్షణ యుక్త ఆయుక్త అలూక్ష ధర్మ కామాస్యు, ఇదంతా ఉపనిషత్తులు చెప్పిందే. అప్పుడు ఏం చేయాలి? ఆ పెద్ద ఆయన ఎవరైనా చదువుకున్నవాడు, బ్రాహ్మణుడు కానీ గొప్పవాడు కానీ ఒక విజ్ఞానవంతుడు కానీ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. లేకపోతే శాస్త్రం ప్రమాణం. ఏది? ఇది కార్యమా, ఇది అకార్యమా అని తెలుసుకోవాలి. అంటే నాకు నేను డిసైడ్ చేసి ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అంటానికి లేదు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి సమాజంలో. ఇకపోతే ఈ కర్మ అకర్మ. అకర్మ అంటే ఏంటి? చేయకుండా ఉంటాం. కర్మ అంటే విహిత కర్మ, సత్కర్మ, అదే నియత కర్మ చేయడం. కామ్యకర్మలైనా చేస్తూ ఉంటారు. ఈ కామ్యకర్మల్లో కూడా కొన్ని ఘోరంగా ఉంటాయి. కోరికలు కూడా ఘోరంగా ఉంటాయి. కోరికలు కూడా ఘోరంగా ఉంటాయి. ఏమిటంటారంటే వాటిని క్షుద్రమైనటువంటివి కర్మలు. వినాశకరం అంటే ఏంటి? అవతల వాడి నాశనం అయిపోయి వీడు చేస్తుంటాడు కర్మ. అవతల వాళ్ళకి హాని జరగాలని, వాళ్ళకి ఏదో అయిపోవాలని వీడు చేస్తుంటాడు పనులు. ఎప్పుడు ఈ బుద్ధి మానవుడు ఉన్నప్పుడు మానవుడి బుద్ధిలో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఈ మనస్సు ఇంకా ఇంకా ఘోరం అయిపోతుంది. ఇతరులకు హాని చేయాలని వీడు అదే పనిగా చేస్తూ ఉంటే ముందు వాడికేమో ఎవరిని అవ్వకపోని వీడు పాడైపోతాడు అలాంటి కర్మలు చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి అది కాదు, నిషిద్ధ కర్మలు కాదు. కర్మలలో కూడా కర్మ అకర్మ. అకర్మ అంటే ఏంటి? చేయకుండా ఉంటాం. కర్మ అంటే చేయడం. ఈ రెండిటి విషయాల్లో కొంత సందేహం ఉంటుంది. ఈ 18వ శ్లోకంలో భగవంతుడు చాలా చక్కగా రెండిటిని విశ్లేషణ చేసి చెప్తాడు. నిజానికి బాహ్యంగా ఏమీ చేయకుండా కర్మ చేసినట్లుగా ఉండకుండా ఉండే స్థితి ఒకటి ఉంటుంది. యాక్టివ్గా బాగా కర్మల్లో సంచరిస్తూ డైనమిక్గా తిరుగుతూ బాగా యాక్టివ్గా చురుకుగా ఉండేది ఒకటి ఉంటుంది. రెండు ఉంటాయి. అయితే కర్మలో పర్ఫెక్షన్ సాధించినట్లు ఏమిటి గుర్తు? కర్మయోగాచరణ చేశాడు. కానీ ఈ కర్మయోగ ఆచరణ చేసినప్పుడు కర్మఫలాలను ఎవరికి సమర్పించాలి? ఈశ్వరుడికి సమర్పించాలి. అవునా కాదా? తర్వాత ఏమన్నాడు? మయి సన్యస్య అధ్యాత్మ చేతస. అధ్యాత్మం అంటే ఏంటి? లోపల హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఎక్కడ పెట్టాలి దృష్టి? ఎక్కడ నిలిపి కర్మలు చేయమన్నాడు? పరమాత్మ నిలిపి కర్మల్ని చేయమన్నాడు. అంతేనా? అప్పుడు నీకు చిత్తశుద్ధి జరుగుతుంది, కర్మబంధం నుంచి బయటపడతావు. ఇది కర్మయోగం గురించి చెప్పాడు. అసక్త బుద్ధితో చేయమన్నాడు. వెరీ గుడ్. అలా చేస్తే ఆ మానవుడిలో వచ్చేటువంటి పరిణామం ఏంటి? లేకపోతే ఇంప్రూవ్మెంట్ అంటా చూడండి. ఏ స్థితికి చేరుకుంటాడు కర్మయోగ ఆచరణ? ఇది ఇక్కడ పర్టికులర్గా చెప్పాడు. సో జ్ఞానం వచ్చింది నాకు. సో కర్మ ద్వారా జ్ఞానం రావాలి కదా మనిషికి. చిత్తశుద్ధి జరుగుతూ ఉంటే రావాలి కదా. ఏ స్థితికి చేరుకుంటే నాకు ఇదంతా కర్మ అనేటువంటిది బంధం కాకుండా ఆ వికాసం వైపు వెళుతుంది అనేది పరీక్ష చేసుకోవాలి కదా. పరీక్ష చేసుకోవద్దు. నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎలాగూ
ఏమని, నేను కర్మయోగిని కొంతమంది చెప్తారు, మేము కర్మయోగం ఆచరిస్తున్నామండి అంటారు. నాకైతే భలే భయం వేస్తుంది, అమ్మో మీరు చాలా గొప్పవాళ్ళు అంటే. అది కర్మయోగం అంటే చెప్పే మా కోసం చేయట్లేదండి, సమాజం కోసం చేస్తున్నాం, అది కర్మయోగం అంటాడు. అది నిస్వార్థ కర్మే కర్మయోగం కాదండి. నిస్వార్థ కర్మ వేరు, కర్మయోగం వేరు. చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. నిస్వార్థం అంటాడు కానీ అంటే ఆయన బయట నుంచి ఏ రిజల్ట్ కోరట్టుగా లోపల కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటాడు? వాడేం చేయకపోయినా నాకు గుర్తింపు రావాలి అనుకోడా? ఇది కోరికేనా? రెండవది, వాడేమి నాకు చేయకపోయిన వాడు కనీసం కృతజ్ఞత ఉండొద్దు ఉండొద్దా వాడి కృతజ్ఞత మాత్రం అని కోరుకుంటాడు. ఇది కోరిక కదా, కోరికే. కాబట్టి చెప్పలేము. నిష్కామం అంటే చాలా చాలా సూక్ష్మం, చాలా సూక్ష్మం కదా. అందుకని కాబట్టి కర్మ నిష్కామంగా జరిగిందా లేదా, సో నాలో ఆ నిష్కామ కర్మ ద్వారా ఎంతవరకు నాలో వికాసం కలిగింది అనేది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు. ఏ స్థితికి వెళితే వాడు పరిపక్వ దశకు చేరుకుంటున్నాడు అనేది చాలా అద్భుతమైన శ్లోకం, చాలా సూక్ష్మమైన దృష్టి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. యః కర్మణి అకర్మ పశ్యేత్, ఎవరైతే కర్మ చేస్తున్నప్పుడు, కర్మ జరుగుతున్నప్పుడు తన ద్వారా అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండేటువంటి వస్తుంది, కర్మరాహిత్యం. కర్మ జరుగుతుంది కానీ అకర్మ అంటే కర్మ చేయట్లేదు, అకర్మ. దాన్ని పశ్యేత్, పశ్యేత్ అంటే చూస్తాడో గ్రహిస్తాడో. యహ అకర్మణి కర్మ, పూర్తిగా రివర్స్. అకర్మ అంటే ఏంటి? ఏం చేయకుండా ఉండడం. అది 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 కర్మ చేయడు, ఇంద్రియాలతో ఏం చేయడు, కానీ కర్మ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది కర్మ? బయట ఏం చేయట్లేదుగా, లోపల సూక్ష్మమైన కర్మ జరుగుతుంది. దేంతో? బుద్ధి స్థాయిలో. బుద్ధి స్థాయిలో చేసే సూక్ష్మమైన కర్మ ఇంద్రియాల ద్వారా కనిపించదు, తర్వాత శరీరం ద్వారా కనిపించదు. ఈ లోపల జరుగుతుంది. లోపల జరిగేది సూక్ష్మమైన కర్మ, బయట కనిపించేది స్థూలమైన కర్మ. అవునా? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చెయ్యాలనుకోండి, లేదా దాన్ని లాంచ్ చెయ్యాలి, దాని గురించి ఎంత ఆలోచన చేయాలి తెలుసా అండి? ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా? అవునా? ఒక పెద్ద నిర్మాణం జరిగి దానికి సోర్సులు చూసుకోవాలి, సోర్స్ చూసుకోవాలి, మనుషులు ఎవరెవరు దీనికి సహాయపడతారు, అవునా కదా, వాళ్ళని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? టిక్కు టిక్కు విటమిన్ ఎమ్ కావాలి, అవునా? ఎన్ని పక్కల నుంచి ఎన్ని ఆలోచిస్తే అది జరుగుతుంది. ఇది ఆలోచన లేకుండా చేస్తారా ఎవరైనా? మరి ఆలోచించడం అనేది బయట కనిపిస్తుందా? ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్ ఇవన్నీ బయట కనిపిస్తాయా? మరి ఇది కర్మ కాదా? ఇది జరగకపోతే, ఇది లేకుండా బయట చేశాడు అనుకోండి, పని ఏమవుతుంది? అంతా అస్తవ్యస్తం అయిపోట్లా. వితౌట్ థింకింగ్, వితౌట్ ప్లానింగ్ ఒక పని చేశాడు, ఏమవుతుంది? ముందు చేసేది వెనక చేసే ముందు చేసి ఏం ప్రయోజనం? అవునా? థింక్ బిఫోర్ యు యాక్ట్, గురుదేవులు చెప్తారు. ఇక్కడే ఈ కర్మయోగం ఆచరణలోనే ఒక మాట చెప్తారు ఆయన. ఏమిటంటారంటే, ప్లాన్ అవుట్ యువర్ వర్క్, వర్క్ అవుట్ యువర్ ప్లాన్. ప్లాన్ అవుట్ యువర్ వర్క్ అంటే
ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది ఉంది, ఏది ప్రణాళిక అంటారు వేసుకో, అది ఆలోచన చేయాలి. అక్కడ ఏం కదలిక ఉండదు, లోపల జరుగుతుంది. తర్వాత ఆ ప్లాన్ ఏదైతే చేసుకుని దాని ప్రకారం వర్క్, ఇది బయట కనిపిస్తుంది, ఇది బయట కనిపిస్తుంది. అవునా? కాబట్టి సూక్ష్మంగా బుద్ధి స్థాయిలో జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, బయట ఉండదు, కనిపించదు. ఇది ఒక స్థాయి. మొదటిది ఏం చెప్పాడు, కర్మ జరుగుతుంది, అంతరాంతరాల లోపల అకర్మ స్థితి, అంటే నేనేమి చేయట్లేదు, నిస్సంగం. నిస్సంగం అంటే తను చేసే కర్మకు తానే సాక్షిగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. కాబట్టి కర్మ కర్తృత్వ భావన ఒక రకంగా సాక్షిత్వంతో పోతుంది. కర్తృత్వ భావన అనేది ఎలా పోతుంది, దానికి వేరై చూసినప్పుడు. లేకపోతే ఏమవుతుంది, వెంటనే కర్తృత్వం వస్తుంది, భోక్తృత్వం కూడా చుట్టుకుంటుంది. ఇప్పుడు మరి కర్మఫల సమర్పణ అన్నాడు, అవునా కదా? 3వ అధ్యాయంలో చెప్పింది ఏంటి, అసక్త బుద్ధి అన్నాడు. తర్వాత కర్మఫల సమర్పణ అన్నాడు. తర్వాత అధ్యాత్మ చేతస్సులో నాలో నిలిపి కర్మల్ని చెయ్యి అన్నాడు. మరి కర్మయోగ ఆచరణ పరిణామమే. కర్మ చేస్తున్నప్పుడు కూడా ఏమవుతాడు, అకర్మ స్థితి. అకర్మ అంటే వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి, నేనేం చేస్తున్నా? వాటి పనులు అంటే ఏంటి, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. నేనెవరిని? సాక్షి. సాక్షి అంటే వేరుగా ఉంటుంది. చాలా చాలా సూక్ష్మమైన విషయం. కర్మ జరుగుతుంది కానీ తానే తనకు సాక్షిగా ఉంటాడు, తానే ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారు, మీరు చేస్తుంటే నేను చూస్తున్నా అంటే ఎలా ఉన్నా, నేను అప్పుడు నేను చేయట్లే, అక్కడ సాక్షిగా ఉన్నా. అలాగే లోపల ఈ ఇంద్రియములు ఇవి పనిచేస్తుంటే తానెవరు ఇప్పుడు? వేరుగా ఉంది. ఇది పెద్ద అచీవ్మెంట్, సామాన్య విషయం కాదు ఇది. లేదా మాటికి ఇది పైకి లేస్తుంది, ఏది? అహం, అహం కర్త, అహం కర్త, అహం కర్త, నేనే చేస్తున్నా, నేనే చేస్తున్నా, నేనే అంటుంది. మాటికి పైకి లేదు, ఇక్కడ చుట్టుకుంటుంది. కర్తృత్వం రాగానే వెంటనే ఏమొస్తుంది? భోక్తృత్వం వస్తుంది, రాదా? భోక్తృత్వం అంటే ఏంటి? ఈ ఫలితం యొక్క తగులుకోవటం, రెండు వస్తాయి. నిజంగా అధ్యాత్మ చేతస్సు ఏర్పడింది అంటే సర్వాణి కర్మాణి మయి సన్యస్య అనే ఒక్క ఆచరణ చేయటానికి అన్ని సంవత్సరాలు పడుతుందో అసలు అర్థం చేసుకోవడం కష్టమే కదా. అది నిలిచినప్పుడు ఈ స్థితికి వస్తాడు. ఏ స్థితికి? కర్మ జరుగుతున్నా అకర్మ స్థితి. నేనేం చేయట్లేదు, నేనేం చేశాను అంటే బరువు కాదనమాట, అది ఈజీగా జరిగిపోతుంది, వాళ్ళ ద్వారా జరిగిపోయినట్లుగా. ఇప్పుడు ట్యాప్లో నీళ్లు, అన్ని ట్యాపులు పెడతాం, ఆ ట్యాంక్లోంచి ట్యాప్లోకి వస్తాయి. ట్యాప్ ఏం చేసింది? ట్యాప్ ఏం చేసింది? ఏం చేయట్లా. ఆ పైన నీళ్ళు ఆటోమేటిక్గా ప్రవహించడానికి ఒక ఛానల్, గొట్టం. అలాగే జరగవలసిన కర్మ జరుగుతుంది, నేను ఖాళీ గొట్టం అయిపోవాలి. కృష్ణుడు వేణు ఊదుతాడు, మురళి కదా. భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది. ఒకసారి గోపికలు ఆ వేణువుని అడుగుతారట, మురళి. ఏమని అడుగుతారు? ఓ మురళి, నువ్వు ఎంత పుణ్యం చేసావే, ఎప్పుడు కృష్ణుడు నేను బొడ్లో దోపుకుంటాడు, ఇక్కడ దోపుకుంటాడు మురళి కదా. చక్కగా తన శ్వాసని నీలో పూరిస్తాడు, ఎంత మధురంగా ఉంటుందో ఆ గానము, వేణుగానము హృదయాన్ని ఇచ్చేస్తుంది, కదిలిస్తుంది, రంజింపచేస్తుంది. నువ్వు ఆయనకి సన్నిధిలో ఎప్పుడూ ఉంటావు, ఏం పుణ్యం చేసావే పూర్వజన్మలో అని గోపికలు అడిగారు మురళిని. అప్పుడు అది అన్నదట, ఎవరు? మురళి. ఏమన్నది? నేను ఇదిగో ఈ గొట్టం చూడండి, ఇటు ఖాళీ ఇటు ఖాళీ, అయితే దీంట్లో మధ్యలో రంధ్రాలు లేవు కదా. సో మురళి ఏమైపోయింది? తన లోపల ఉన్నదంతా ఖాళీ చేసుకుంది, అవునా. అక్కడ మీటడానికి మధ్య మధ్యలో కొన్ని రంధ్రాలు కూడా
ఏర్పరుస్తాడు వేణువు తయారు చేసేటప్పుడు. దాంట్లో నుంచి ఏమవుతుంది, ఇక్కడి నుంచి గాలి ఊదుతాడు, పూరిస్తాడు, అక్కడి నుంచి వేళ్ళు మీటుతాడు ఈ 7 రంధ్రాల ద్వారా. అవునా? తన చేతి వేళ్ళు మీటుతాడు, ఇక్కడ శ్వాసను పూరిస్తాడు. అందుకొచ్చింది. ఇదంతా ఖాళీ చేయడం ఉంది చూసారా, అది చాలా గొప్ప పని. నింపుకోవడం ఏది లేదు, చెత్త వేసుకోవడం ఎంతసేపు వేసుకుంటూనే ఉంటాడు చెత్త మనిషి. ఎప్పుడు చేసే పని వేసుకోవడమే, నింపుకోవడమే. ఖాళీ చేయడమే చాలా కష్టమైన పని. చిన్న ఎగ్జాంపుల్ చెప్పరా? చెత్త పొట్టు ఉందండి, చెత్త వేయటం ఏమైనా కష్టమా? చెత్త తీయడం కష్టం. ఉన్నమాట ఆలోచిస్తే ఇలా ప్రపంచంలో ఇవన్నీ వేసుకుంటూనే ఉంటాడు మనిషి, ఏవేవో చెత్త. ఈ మొత్తం తీయాలి, ఖాళీ చేయాలి. ఏం ఖాళీ చేయాలి అంటే ఏమీ లేదు, ఒకటి కర్తృత్వం. నేను కర్తని. ఇప్పుడు ఇది ఖాళీ చేసింది కాబట్టి భగవంతుడు దాన్ని ఏం చేశాడు, ఉపయోగించుకుంటున్నాడు. సో భగవంతుడికి పరికరంగా ఉపయోగపడాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇది అహం కర్త, అది అహం భోక్త, అహం జ్ఞాత, అహం నేత, ఎన్నున్నాయో బోల్డ్ ఉన్నాయి కదా. దాన్ని తీసుకోవాలి. కాబట్టి కర్మ జరుగుతుంది, కానీ ఇప్పుడు ఏమవుతున్నాడు, సాక్షిగా ఉంటున్నాడు. అంటే అకర్మ స్థితిలో ఉన్నాడు. కర్మ ఇంద్రియాలు చేస్తున్నాయి వాటి పని, మనసు కూడా ఆలోచిస్తుంది, బుద్ధి కూడా ఆలోచిస్తుంది, కానీ వేరుగా ఉన్నాడు. దాంట్లో స్పృశించట్లేదు, తాకట్లేదు వీటితో. సాక్షి అంటాడు. అప్పుడు వాడు బరువే ఉంది, బంధమే ఉంది అక్కడ. అందుకే అంటారు ఒక స్వామి, నాయన చేసేవాడిగా ఉండొద్దురా, చూసేవాడిగా ఉండు అంటే వీళ్ళు ఏమంటారు, అట్లాగే స్వామి చూస్తాను మీరు చెయ్యండి అంటాడు. వాళ్ళు ఎవరో చేస్తే చూడడం కాదు, కర్మలు నీలో జరుగుతున్నప్పుడు నీ ద్వారా చూస్తూ ఉంటాం. ఇది చెయ్యాల్సి. సో కర్మలో అకర్మ. రెండవది ఏంటి, అకర్మలో కర్మ. అకర్మ అంటే ఏంటి, ఇప్పుడు ఏం కదలట్లేదు, ఏంటి ఇంద్రియములు శరీరం ఏం కదలట్లేదు, లోపల తీవ్రమైన దశలో సూక్ష్మమైన కర్మ జరుగుతుంది. దీని గురుదేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఒక మంచి చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, పెయింటర్. ప్రకృతిలో ఒక దృశ్యాన్ని చూశాడు, చాలా బాగుంది ఆ దృశ్యం. మనం చూసే కళ్ళు వేరు, అవునా? కళాకారుడు చూసే కళ్ళు వేరు. కళ్ళు ఒకటే కానీ చూసేది వేరు. వాళ్ళు ఇంకో దృష్టితో చూస్తారు కదా. ఆ దృశ్యం హృదయంలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని పేపర్ మీద పెట్టాలి, అవునా? క్యాన్వాస్ మీద పెట్టాలి. ఎంత సూక్ష్మమైన పని ఆలోచించండి, అవునా? ఈ దృశ్యాన్ని అతను ఎంతసేపు చూస్తాడు, దాని మీద పేపర్ మీద పెట్టాలంటే చాలాసేపు పరిశీలించాలి. ఆ రంగులు, ఆ సూర్యరశ్మి ఎలా పడుతుంది, దాంట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా. ఎంతగా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప అంత సూక్ష్మమైనవి ఆ క్యాన్వాస్ మీదకి తీసుకురాలేదు. మనం పూస్తే గోడకి పెయింట్ వేసినట్టుంది, అవునా కదా. ఇప్పుడు ఈ చూస్తున్నాడు, ఇంతసేపు దృష్టి ఏకాగ్రంగా చూస్తున్నాడు. ఇక్కడ కర్మ జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతోంది, కానీ శరీరం కదలట్లే, కాళ్ళు చేతులు కదలట్లే, ఏం మాట్లాడట్లేదు, లోపల జరుగుతుంది. జరగట్లే. ఒక్కొక్కసారి మామూలుగా కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక తీవ్రమైన ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒకటి ఏదో నిర్ణయం తీసుకోవాలి, చేయలేము. అట్లాంటప్పుడు ఇలా ఉంటారా లేదా అంటే ఇట్లా పెట్టుకోపోయినా స్తబ్దత, అవునా కాదా? స్తబ్దంగా ఉంటాడు మనిషి, కదలడు. అంటే ఏదో తీవ్రంగా లోతుగా ఏం చేస్తున్నాడు, అక్కడ ఆలోచన చేస్తాడు, బుద్ధిస్తాయి. పని బయట ఏం చేయట్లేదు, అవునా కాదు? ఇది లోతైన కర్మ. ఈ అన్నిటికంటే సూక్ష్మమైనది ఏంటి చెప్పండి? లోతైన కర్మ. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటన్ని ఒకదానికంటే ఒకటి ఎక్కువ. బుద్ధి కంటే ఎక్కువ ఎవరు? పరమాత్మ.
కదా. ఈ బుద్ధినంతా వెనక్కి తిప్పి తీసుకొచ్చి దృష్టిని వెనక్కి మళ్ళించి కదా భగవంతుల్లో నిలపటం అత్యంత సూక్ష్మమైన కర్మ. కళ్ళతో చూడటం ఈజీ. పద్మావతి దేవి దర్శనానికి వెళ్ళొచ్చావా, వెళ్ళొచ్చామండి మళ్ళీ బాగా నేను తోసుకున్నామండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారండి. ఇది సూక్ష్మ, ఇది స్థూలం, ఎవరైనా చేస్తారు. సామాన్యులు అందరూ చేసే పని ఇదే. ఆ దర్శనము లోపల కూర్చొని చేయటం అనేది సూక్ష్మమైన కర్మ, అవునా కాదా? ఎంత సూక్ష్మం. అక్కడ కదలికలు అక్కర్లేదు, ఏ ఇంద్రియాలు కదలక్కర్లేదు, లోపల కూర్చొని చూసుకోవడం కదా. ఏది గొప్ప? ఈ గొప్ప చేయలేకపోతే ఆ పనులు చేసుకోవాలి, ఇంకా ఈ ప్రయత్నం లేకపోతే ఆ పనులు చేయాలి, అంతే కదా. అందుకే ఏంటంటే కర్మలో అకర్మ అంటే సూక్ష్మంగా లోపల జరుగుతోంది. ఒక దివ్యమైనటువంటి దాన్ని స్మరణో లేకపోతే చింతనో కదా, ఆత్మతత్వ ఆ చింతన, ఇవన్నీ సూక్ష్మమైనవి, అత్యంత సూక్ష్మమైనవి. మనస్సుని పరిగెడుతుంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో నిలపటం, చూసారా, నిమగ్నం చేయడం ఎంత శ్రమ కమ్మగానే, అవునా కాదా? 10 బండ్లు లాగటం ఈజీ అండి, 10 బండ్లు లాగటం ఈజీ. 10 ఇంద్రియాల నుంచి మనస్సును వెనక్కి తీసుకొచ్చి లోపల భగవంతుడిపై నిలపటం కష్టం. 10 ఇంద్రియాలు 10 బండ్లు అనుకోండి, ఆ 10 బండ్లు లాగటం ఈజీ. అందుకేగా చెప్పాడు ఎలాగైనా సరే దాన్ని సాధించాలి అన్నాడు. అందుకే యోగం అనే పదానికి కఠోపనిషత్తులో ఏం చెప్పాడు? ఇంద్రియములను మనస్సుని ఏం చేయాలి? ఏకాగ్రము చేయటమే యోగం అంటాడు. ఒకదానిపై నిలపాలి. ఏ కర్మ, ఏ ఫీల్డ్లో అయినా ఒక గొప్పతనాన్ని సాధించాలంటే ఇది అవసరమా లేదా? ఆధ్యాత్మిక రంగంలో అవసరం, సాంకేతిక రంగంలో అవసరం, అవునా? ఏ పని చేయాలో ఇది కావాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఈ సూక్ష్మంగా చేసేటువంటి దాంట్లో స్థూలమైన కదలికలు ఉండవు. ఒకటి అలా ఆలోచనతో, లోతైన ఆలోచనతో చేసిన కర్మ వల్ల ఏమవుతుంది? తెలియని ఒక తృప్తి వస్తుంది. వాడు పర్ఫెక్ట్గా చేస్తాడు ఆ పని, లోపలే ఆనందం, బయట ఏమి ఎదురు చూడక్కర్. తర్వాత రెండో ఫేజ్ ఏంటంటే కర్మ జరుగుతున్న సాక్షిగా దానికి దూరంగా ఉంటాడు. ఇంద్రియాలు నిజంగా ఆలోచిస్తే మనకు మనం ఆలోచిద్దాం. ఒకటి రాసుకుంటున్నారు, మీరు శ్రీరామ్ కోటి రాస్తున్నారు, లేదా ఏదో నోట్స్ ఏదో రాసుకుంటున్నారు, ఏదో చదువుతున్నారు. ఇప్పుడు నేను రాసేటువంటి ప్రతి అక్షరము నాకు తెలుసా తెలీదా? ప్రతి వాక్యము, ప్రతి పదము నాకు తెలుసా తెలీదా? ఎవరు తెలుసుకుంటున్నారు? బుద్ధి ఆలోచిస్తుంది. బుద్ధి ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలుసా తెలీదా? తెలుసుగా. సో బుద్ధిలో ఉండే ఆలోచనని తెలిపేది ఎవరు? ఏదో ఒక చైతన్యం, ఒక వెలుగు, అవునా కదా. సో బుద్ధి నుంచి కూడా వెనక్కి తీసి కదా ఆ ప్రకాశం ఉంటే ఇవి జరుగుతున్నాయి. ఆ ప్రకాశమే ఉంది లోపల. ఇది కర్మలో అకర్మ. ఆ ప్రకాశం ఏం చేయదు, వీటన్నిటికీ వెలిగిస్తుంది, వీటి చైతన్యవంతం చేస్తుంది. సో కర్మయోగం అనేది అక్కడికి తీసుకెళ్తాం, ఆ దశ అని చెప్పి సహ బుద్ధిమాన్ మనుష్యేషు, ఈ రకంగా ఎవరైతే కర్మలో అకర్మలో కర్మ చేస్తాడో చూస్తాడో అతను బుద్ధిమాన్, చాలా గొప్ప బుద్ధిమంతుడు, అంటే సూక్ష్మమైన ఇది కలిగిన వాడు. స యుక్త కృత్స్నకర్మ కృతం, అలాంటి వాడు యుక్తుడు అవుతాడు, అన్ని ఎప్పుడు తన వశంలో పెట్టుకుంటాడు. కృత్స్నకర్మ కృత అంటే అన్ని పనులు చేసిన వాడు అవుతాడు. అన్ని పనులు చేస్తే అంటే కర్మశేషం లేకుండా ఉంటే మనిషికి ఎంత నిశ్చలత కలుగుతుందో, అంటే నిశ్చలత్వం అది కలుగుతుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలత్వం అంటే ఏంటి? వేరుగా ఉంటే నిశ్చలత్వమే, దాంతో పాటు చేయగలిగితే. ఇప్పుడు జరిగేది అది కన్ఫ్యూజన్ ఎక్కడంటే, ఇంద్రియాలు కదులుతున్నాయి అది నేను అనుకుంటాడు, మనసు కదులుతుంది దాంతో పాటు వెళ్ళిపోతాడు కదా. ఇలా అన్నిటితో చెయ్యి పెట్టినప్పుడు, చెయ్యి కలిపినప్పుడు ఏమవుతుంది? కదులుతున్నాడు. దాన్ని వేరుగా చూడటం అభ్యాసం చేస్తే
అలలు సముద్రంలో పైకి కిందికి లేచి పడతాయి. నువ్వు ఒడ్డున కూర్చొని నీకేం తెడ్డు? ఒడ్డున కూర్చొని అలల్ని చూస్తూ ఉంటే మనకేమైంది? ఎంజాయ్ చేస్తాం కదా, మనకే ఇంత కూడా తడవదు ఒడ్డున కూర్చున్నాం. అట్లాగే స్టాండ్ ఎపార్ట్ యువర్ ఎమోషన్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. దేనితో అక్కడ చేయగల పట్ల తాదాత్మ్యం పట్ల. సో కర్మ జరుగుతుంది ఎక్కడ? అన్ని స్థాయిల్లో, శరీర మానసిక బౌద్ధిక స్థాయి. కానీ తాను సాక్షి. నేను ఎగ్జాంపుల్ చెప్తా. గురుదేవులు సరే చాలా గంభీరంగా యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞాలు చేయడం, ఉపన్యాసాలు ఇవన్నీ ఎప్పుడు నిర్విరామం జరిగిపోతాయి. సరే ఆయనకి హార్ట్ ఇది కూడా సర్జరీ జరిగింది. ఒక్కోసారి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది కూడా. ఏది మధ్యలో కూడా అంత సీరియస్ అయిపోయేది. సో హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. ఇప్పుడు బయట స్టేజ్ పైన గంభీరంగా ప్రజలందరినీ ఎంతో చక్కగా ఉత్తేజపరిచి అంత జ్ఞానం ఇచ్చినటువంటి గర్జనే ఆయన మాట్లాడే సినిమా గర్జనలా ఉంది. తెల్లవారు చూస్తే బెడ్ మీద ఇలా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అజ్ఞానులు ఎవరైనా, వాళ్ళకి నిన్నటి స్వామినా ఈయన అనిపిస్తుంది. అవును కదా? అట్లా ఒకసారి ఒక సందర్భంతో అటస్థించి అయితే లోపల ఈ పక్కనున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారని తెలుస్తుంది. అందుకని ఎస్టర్డే చిన్మయ వాజ్ రోరింగ్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు టుడే చిన్మయ ఈజ్ రోలింగ్ ఆన్ ద బెడ్. అవునా? అంటే అదే వర్డింగ్స్ నేను చెప్పట్లేదు, ఈ భావన. అంటే ఇప్పుడు ఏమైంది? అది చేసేది తాను కాదు, ఇది చేసేది కాదు, ఆ శరీరం చేస్తుంది అదంతా. సో రెండిటికి సాక్షి ఆయన. రోరింగ్ రోలింగ్ రెండింటిని వేరుగానే చూస్తారు. అది ఉపాధి, అవి చేసుకుంటూ పోతుంది. అవునాగా? అది సబుద్ధిమాన్ మనుష్యేషు.